బంజారా జాతిని చీకటి నుంచి వెలుగులోకి నడిపించిన మహోన్నత శక్తి విప్లవ చైతన్యమూర్తి సంత్ సేవలాల్ మహారాజ్. అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని ఆయన జన్మస్థలమైన రామ్జీ నాయక్ తండాలో 287వ జయంతి ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి 15 వరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల విశేషాలేంటో ఇప్పుడు వీక్షిద్దాం. అనంతపురం జిల్లా గుత్తి మండలం రామ్జీ నాయక్ తండా సంత్ సేవాలాల్ మహారాజ్ జన్మించిన పవిత్ర భూమి. భీమానాయక్ ధర్మణిభాయ్ పుణ్యఫలంగా జన్మించిన సేవాలాల్ తన జీవితాంతం బంజారాల సంక్షేమం కోసం అంకితం చేశారు. నాడు బ్రిటిష్ పాలకులు బంజారాలను నేరస్తులుగా ముద్రవేస్తే వారికి అహింసా మార్గాన్ని బోధించి సంచార జీవనాన్ని వదిలి స్థిర నివాసాలు ఏర్పరచుకోవాలని పిలుపునిచ్చారు. గత ఏడాది మహారాష్ట్రలోని ఆయన సమాధి ఉన్న పోహ్రా దేవిగఢ్ను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ సేవాలాల్ సేవలను కొనియాడారు. పేదలు, అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని ప్రధాని ప్రశంసించారు. రామ్జీ నాయక్ తండాలోని ఈ దేవాలయం ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ముందుగా బోగ్ అనే యజ్ఞశాల కనిపిస్తుంది. ఆలయ ముఖద్వారం వద్ద గుర్రంపై స్వారీ చేస్తున్న సేవాలాల్ మహారాజ్ విగ్రహం భక్తులకు స్వాగతం పలుకుతుంది. ఆలయం ఎదురుగా ఉన్న కాలోకుండు బావి వద్ద భక్తులు భక్తి శ్రద్ధలతో జలహారతిని నిర్వహించారు. దేశ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారి మాలధారణ చేసి ఇరుముడితో ఇక్కడికి తరలివస్తారు. మాతా శ్రీ జగదంబ మాత అమ్మవారి వార్షికోత్సవం అంగరంగ వైభవోపేతంగా నిర్వహించబడుతుంది. తరువాత 14వ తేదీ ఉదయాన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ స్వామివారికి విశేషమైన అభిషేకాలు, నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి స్వామివారిని ప్రత్యేకంగా కొలువు తీర్చడం జరుగుతుంది. అప్పటికి ఆ పూజా కార్యక్రమాల అనంతరం భక్తులు విశేషమైన రకరకాల రాష్ట్రాలు, జిల్లాలు, ప్రాంతాల నుంచి సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జగదంబామ్మ వారి దీక్ష 41 రోజు పూర్తి చేసుకొని వారు ఇరుముళ్లతో సేవాగఢ్ బయలుదేరి అందరూ చేరుకుంటారు. రవాణా సౌకర్యం కానీ, రోడ్డు సౌకర్యం కానీ, వచ్చిన భక్తులకి టాయిలెట్స్ సదుపాయాలు కానీ, బారికేడ్స్ సదుపాయం కానీ, కరెంటు సదుపాయం కానీ, ఇటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ ద్వారా తీసుకున్నామండి. బంజారా సంస్కృతిని, ఆచారాలను కాపాడుకుంటూ సేవాలాల్ చూపిన మార్గంలో నడవటమే ఆయనకు ఇచ్చే అసలైన నివాళి. 3 రోజుల పాటు జరిగే ఈ జయంతి ఉత్సవాలు మారుమూల తండాల్లో ఆధ్యాత్మిక శోభను నింపుతున్నాయి.